హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మీకు ఎంతో ఇష్టమైన ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన హర్రర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన హర్రర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నవీన్ అనే ఒక అబ్బాయికి రోజు మార్చి రోజు కడుపు నొప్పి వస్తుండేది. ఈ సమస్య ఏంటో తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో అతి భయంకరమైన కుట్ర జరుగుతుంది అని నవీన్కి తెలియదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీలో మీకు ముందు తెలుస్తుంది. నవీన్ హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ నవీన్ని చెక్ చేసి ఇది ఒక చిన్న కడుపు నొప్పి, ఒక చిన్న ఆపరేషన్ చేయాలి, రేపు ఉదయం 10 గంటలకి హాస్పిటల్కి రా, ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ అంటాడు. నవీన్ మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్తాడు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన నవీన్కి మత్తు సూది వేస్తాడు. డాక్టర్ అతను బెడ్ మీద పడుకున్నాక నవీన్ కాళ్ళు చేతులు రెండూ కట్టేస్తాడు. నవీన్కి మెలకం వస్తుంది. నవీన్ ఎందుకు సార్ నాకు కాళ్ళు చేతులు కట్టేశారు అని అడిగాడు. అప్పుడే డాక్టర్ తన నిజస్వరూపం బయట పెడతాడు. డాక్టర్ చేతిలోకి కత్తి తీసుకొని నవీన్ స్పృహలో ఉండంగానే తన కడుపును కోసి తన రక్తాన్ని వాసన చూస్తూ ఆనందిస్తూ తన అవయవాలు తీసుకొని విదేశాలకి అమ్ముకోవాలని అనుకుంటాడు. ఇలా నవీన్నే కాదు చాలా మందిని మోసం చేసి అవయవాలు తీసుకొని విదేశాలకి అమ్ముకునేవాడు. అలా డాక్టర్ చేతిలో మోసపోయి చనిపోయిన వాళ్ళందరూ హాస్పిటల్లో ఆత్మలుగా తిరుగుతున్నారు. ఆ ప్రేతాత్మలు ఆ నరరూప రాక్షసుడైన డాక్టర్ని చంపడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక మాంత్రికుడు మంత్రిచ్చిన తాయితుని ఆ డాక్టర్కి ఇచ్చాడు. ఆ డాక్టర్ అది చేతికి కట్టుకుంటే తెగిపోయి పడిపోతుందేమో అని భయం వేసి తన తొడ కోసుకొని తన తొడలో దాచుకున్నాడు. అందువల్ల ఆ ప్రేతాత్మలు ఆ డాక్టర్ని ఎంతో చంపడానికి ప్రయత్నించినా ఆ తాయితు వల్ల చంపలేకపోతున్నారు. మీరా ఆ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసే నర్స్. ఆమెకు ప్రతిరోజు రాత్రి 12 దాటాక ఆపరేషన్ థియేటర్ దగ్గర ఎవరో నడిచే శబ్దాలు, ఏడుపులు వినిపించేవి. మొదట భ్రమ అనుకుంది. కానీ ఒకరోజు ఓ ఆత్మ ఆమె ముందు కనిపించి ఒక మాట చెప్పింది. డాక్టర్ తొడలో ఉన్న తాయెత్తును తీసేసే, అప్పుడే మాకు విముక్తి. మీరా ముందు భయపడింది. తర్వాత చనిపోయిన వాళ్ళ నిజం తెలుసుకొని ధైర్యం తెచ్చుకుంది. ఒక రాత్రి డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా అతని వెనుక నుంచి మత్తు సూది వేసి డాక్టర్ మత్తులో ఉన్నప్పుడు నెమ్మదిగా తన తొడలో ఉన్న తాయితను తీసేసింది. అంతే, ఆపరేషన్ థియేటర్ లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. చుట్టూ అరుపులు, గోడల నుంచి చేతులు బయటికి వచ్చాయి. అన్ని ప్రేతాత్మలు ఒక్కసారిగా డాక్టర్ మీద పడిపోయాయి. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో డాక్టర్ మృతదేహం మాత్రమే ఉంది. అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేదు. కానీ ముఖంలో భయంతో గడ్డ కట్టిన భావం. ఆ రోజు నుంచి ఆ హాస్పిటల్లో కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళు బతికి వెళ్తారు. కానీ ఆ డాక్టర్ ఆత్మ మాత్రం ఆపరేషన్ థియేటర్లో చిక్కుకుంది. ఇప్పటికీ అర్ధరాత్రి 12కి ఇది చిన్న ఆపరేషన్ మాత్రమే అనే స్వరం వినపడుతుంది.